హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా గుల్లగా ఉండే మినపొడియాలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. నిజానికి ఇది చాలా పాతకాలపు రెసిపీ అండి. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండేవి. ఈ మినపొడియాలతో రకరకాల కర్రీస్ కూడా చేసుకునేవారు. ముందుగా బియ్యం కొలుచుకునే డబ్బా ఏదైతే ఉంటుందో దాంతో నేను చాయ మినపగుళ్ళు ఒక డబ్బా తీసుకున్నానండి. ఈ చాయ మినపగుళ్ళని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఆ తర్వాత వాటర్ పోసి మూత పెట్టి 6-7 గంటలు తప్పనిసరిగా నాననివ్వాలండి. నైట్ టైమే మనం ఈ విధంగా కడిగి నానబెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేసి పిండి రుబ్బుకొని ఎండ రాకముందే వడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ వడియాలకి చాయ మినపగుళ్ళు కంటే పొట్టు మినపప్పుతో అయితే బాగా గుల్లగా వస్తాయండి. నేనైతే పప్పు నానబెట్టేసుకున్నాను. సో తెల్లారి లేచి చూసుకుంటున్నాను, చక్కగా నానిపోయిందండి. చాయ మినపగుళ్ళతో కూడా గుల్లగా ఏ విధంగా వస్తాయో నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. నానబెట్టుకున్న ఈ చాయ మినపగుళ్ళని నీరంతా వడేసి గ్రైండర్లో వేసి గట్టిగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. నీరు అనేది చాలా తక్కువ యూజ్ చేయాలండి. పిండి పలచగా ఉంటే వడియం సరిగ్గా రాదు, విరిగిపోతుంది అనమాట. ముక్కలు అయిపోతాయి ఎండిన తర్వాత. సో వీలైనంత వరకు అంటే దాదాపు గారెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి. ఎప్పుడన్నా గ్రైండర్ తిరగట్లేదు అనిపిస్తే 2 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు, అంతకు మించి ఎక్కువ వేయొద్దండి. పిండి ఆల్మోస్ట్ నలిగింది అనుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ తినే సోడా, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి పిండిని మరి కాసేపు రుబ్బుకోవాలండి. సాల్ట్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్లు చూసి వేయండి. ముందు 1/2 స్పూన్ వేసి చూడండి, తగ్గింది అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్తానన్న టిప్ తినే సోడా అండి. పొట్టు మినపప్పుకి అయితే మనం వేయక్కర్లేదు. ఈ విధంగా చాయ మినపప్పుతో చేసుకున్నప్పుడు వడియాలు బాగా గట్టిగా వస్తాయండి. సో 1/2 స్పూన్ తినే సోడా వేయటం వల్ల గుల్లగా వస్తాయన్నమాట. సో చాయ మినపప్పుతో పట్టుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఒక 1/2 స్పూన్ తినే సోడా వేయండి, వడియాలు గుల్లగా వస్తాయి. ఓపిక ఉన్న వాళ్ళు ఈ పిండిని రోట్లో రుబ్బుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్గా మనం గ్రైండర్లో కానీ రోట్లో కానీ రుబ్బుకునేటప్పుడు తప్పనిసరిగా అక్కడక్కడ మినపప్పు బద్దల కింద ఉండిపోతుందండి. సో మిక్సీలో ఒకసారి వేసుకొని ఆ తర్వాత గ్రైండర్లో కానీ రోట్లో వేసుకొని రుబ్బుకుంటే మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇక మనకి పిండి తయారైపోయినట్టేనండి. సో పిండిని మనం ఇక గిన్నెలోకి తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక డబ్బా పప్పుతోనే చేసుకుంటున్నాను కాబట్టి వీలైనంత వరకు ఎక్కడ బద్ద అనేది తగలకుండా చూసుకుంటూ రుబ్బుకున్నానండి. చూడాలి, పెట్టేటప్పుడు ఎక్కడైనా బద్ద తగులుతుందేమో. ఎక్కువ పప్పుతో వడియాలు పెట్టుకునే వాళ్ళు ముందుగా మిక్సీలో రుబ్బుకున్న తర్వాతే గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసుకొని రుబ్బుకోండి. అలా అని సాంతం మిక్సీలో పట్టిన పిండితో వడియాలు పట్టుకోవద్దండి, చాలా గట్టిగా వస్తాయి. ఇప్పుడు బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఒక ప్లాస్టిక్ షీట్ని కానీ కాటన్ వస్త్రాన్ని కానీ బాగా తడుపుకొని ఈ విధంగా పరుచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చేతిని ఈ విధంగా నీళ్ళల్లో తడుపుకొని ఆ తర్వాత పిండిని కొద్దిగా ఈ విధంగా ముద్దలుగా తీసుకొని మనం తీసుకున్న ప్లాస్టిక్ షీట్ మీద చిన్న చిన్న ముద్దల కింద ఈ విధంగా పెట్టుకోవాలి. మనం పిండి ముద్దలు పెట్టుకునేప్పుడు చేతితో తడుతూ ఉండాలండి, వేళ్లతో. ఎందుకంటే ఎక్కడైనా మినప బద్దలు ఏమైనా తగిలితే కనుక ఆ బద్దల్ని తీసేయాలి. మినప బద్దలు అనేవి వడియాల్లో ఉండకూడదండి. ఉంటే కనుక అవి వడియాలతో పాటుగా ఎండిపోయి తినేటప్పుడు పంటి కింద రాళ్లలాగా తగులుతూ ఉంటాయండి. సో ఎక్కడా కూడా మినప పలుకు అనేది లేకుండా చూసుకోండి. ఇలా పెట్టేటప్పుడు వేళ్లతో తడుతూ పెట్టండి. ఎక్కడైనా మినప బద్ద తగిలితే దాన్ని తప్పనిసరిగా తీసేయండి. కొంతమంది ఇదే పిండిని చేత్తో కాకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకొని కోన్లాగా ప్రిపేర్ చేసి కార్నర్లో కట్ చేసి దాంతో పెట్టుకుంటూ ఉంటారండి. సో కావాలనుకుంటే అలా కూడా పెట్టచ్చు. కాకపోతే అలా కోన్తో పెట్టేటప్పుడు మనకేమవుతుందంటే మనకి మినప బద్ద అనేది కనపడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు చేతి మీద చూస్తున్నారు కదా, వేలు మీద మినపప్పు బద్ద అనేది మనకి ఖచ్చితంగా వస్తూనే ఉంటుందండి. మనం ఎంత గ్రైండర్లో ఎంత జాగ్రత్తగా రుబ్బినా కూడా బద్దలు అనేవి అక్కడక్కడ మనకు తగులుతూనే ఉంటాయి. సో అలా కవర్లో పెడతాం వల్ల ఏమవుతుందంటే మనకి మినప బద్ద అనేది కనపడదు. ముందు మిక్సీలో రుబ్బేసుకున్న తర్వాత రోట్లో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకుంటే ఈ బద్దలు అనేవి రావండి. నేనైతే ఇక్కడ ఒక డబ్బా పప్పే కదా అని డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకున్నాను. అలాగే ఈ వడియాలు కాటన్ వస్త్రం మీద కంటే ప్లాస్టిక్ షీట్ మీద అయితే చాలా బాగా వస్తాయండి. ఎండిపోగానే వాటికి అవే ఊడొచ్చేస్తాయి అన్నమాట. అదే బట్ట మీద అయితే కనుక ఒక్కొక్క వడియం పట్టుకొని మనం ఒలుచుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ఎన్ని బద్దలు వచ్చాయో డబ్బా పప్పుకి.
సో ఈ విధంగా మనకి పలుకులు అనేవి తగులుతూనే ఉంటాయండి. డైరెక్ట్గా గ్రైండర్లో వేసి లేదా రోట్లో వేసి రుబ్బుకునే వాళ్ళు తప్పనిసరిగా చేత్తో పెట్టుకుంటేనే మంచిదండి. ఎక్కువ పిండి ఉందనుకుంటే 2-3 కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ వడియాలు పెట్టుకోవడం అయిపోయిందండి. సో నేను మార్నింగ్ 8 లోపే పెట్టేసుకున్నాను వడియాలు. మధ్యాహ్నం 1 గంటప్పుడు ఈ విధంగా ఉన్నాయండి. అప్పటికే సగం వరకు ఎండిపోయినాయి. మంచి ఎండలో పెట్టినట్లయితే ఒక్క రోజులోనే సాయంత్రానికల్లా ఈ ప్లాస్టిక్ షీట్ మీద నుంచి ఊడొచ్చేస్తాయండి. ఆ తర్వాత ఒక 2 రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. సాయంత్రానికల్లా చూడండి, సాయంత్రం 5ంటికి వడియాలు ఈ విధంగా ఉన్నాయి. ఎండిపోయి వాటికి అవే ఏ విధంగా వస్తున్నాయో చూడండి. సో ప్లాస్టిక్ షీట్ మీద అయితే ఈ విధంగా వచ్చేస్తాయండి. అదే క్లాత్ మీద అయితే కనుక మనం ఒక్కొక్క వడియం పట్టుకొని ఒలుచుకోవాలన్నమాట. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా పెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ వడియాలన్నిటిని బేసిన్లోకి ఎత్తి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 రోజులు బాగా ఎండలో ఎండనిచ్చి ఏదైనా ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఈ వడియాల్ని 2-3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఎండలో పెట్టుకుంటూ ఉండాలండి. కొంతమంది జీలకర్ర వేస్తే పురుగులు పడతాయని జీలకర్ర వెయ్యరు. కాకపోతే జీలకర్ర వేయకపోతే టేస్ట్ ఉండదండి. సో జీలకర్ర తప్పకుండా వేయండి. కాకపోతే అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉండండి. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. మరి నమస్తే.